అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాల చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరినీ నేను సమానంగా చూసుకున్నా. ఏ ఒక్క వ్యక్తికి చెడ్డ చేయలేదు, ఏ ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టించలేదు, ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ సహకారాన్ని ప్రతి ఒక్కరికి అందించాను. ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీలకు కూడా తెలుసు. ఈరోజు ఏమీ లేనటువంటి దాన్ని ఒక తప్పుడు కేసుతో అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఎన్నికల రోజు కూచువారిపల్లి అనే గ్రామంలో అనేక మంది పిల్లలను కొట్టడం జరిగింది, చెప్పులతో కొట్టడం జరిగింది, ఫోన్లు కట్టేసి కొట్టడం జరిగింది, వాళ్ళ మీద పాసు పోయడం జరిగింది, అనేక వెహికల్ దగ్ధం చేయడం జరిగింది, ఇల్లు కాల్చడం జరిగింది. ఇవన్నీ కాదని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇవన్నీ జరిగినటువంటి వాస్తవాలు. మరుసటి రోజు ముందు రోజు కార్లు కాల్చారని మరుసటి రోజు ఆ కార్ల మీద దాడి జరిగినటువంటి మాట మనందరం కూడా వీడియోలో చూసాం. మనిషి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు నాని మీద దాడి జరగలేదు అని. అతను అద్భుతమైన నటనతో 5 గంటల వరకు బాగున్న వ్యక్తి 6 గంటలకంతా చేతికి కట్టుకట్టి, కాలుకి కట్టుకట్టి, వీల్ చైర్ ఎక్కి, స్ట్రెచ్చర్ ఎక్కి, వెంటిలేటర్ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చుట్టాడు. ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు, 37 మంది జైలు పాలయ్యారు. చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను అని. ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు, తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్లో. స్పష్టంగా 6 రిపోర్ట్లు ఇచ్చారు, 6 సిటీ స్కాన్ రిపోర్ట్లు. చిన్న గాయం కూడా తనకు జరగలేదు అని. 37 మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం ఇంతవరకు చూసుంటామా అని అడుగుతున్నా. ఈరోజు మోహిత్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 9-10 వరకు సాక్షాత్తు జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాడు స్కూటనీలో. సీసీ ఫుటేజ్ రికార్డు ఉంది, సెల్ ఫోన్ కూడా లేదు. అయితే 2 నెలల తర్వాత మోహిత్ పేరుని A37గా చేర్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ఎంత అప్రజాస్వామికం ఆలోచించాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో చెప్తున్నా, ఈరోజు మావాడు ఒకటి అంటున్నాడు, నాన్న నేను కూడా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతా, ఏమీ తెలియని నన్ను, ఏ సంబంధం లేని నన్ను, అతను అంకుల మీదే గొడవ జరగలేదు, అంకుల మీదే దాడి జరగలేదు. అటువంటిది నా స్నేహితుడి పెళ్ళికి నేను పోతుంటే ఈరోజు వాళ్ళు మార్నింగ్ వాడుతూ స్నేహితుడి పెళ్ళి ఈరోజు దుబాయ్లో, ఆ పెళ్ళి చూసుకొని మళ్ళీ రాత్రికి వెనక్కి రావాలి. ఈవెన్ 11 గంటల 10 నిమిషాలు ఎయిర్ ఇండియా ఫ్లైట్కి ఎల్లుండి షిరిడీ పోవాలి అందరం కలిసి. గత 7 రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్, మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు. కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పించడం కోసం, మెప్పు కోసం చేసిన దుర్మార్గమైన ఆలోచనలు ప్రజలు క్షమించరు. పోరాటాలు సిద్ధపడుతున్నాం, ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం. ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.